దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన వార్లారా, రాజైన యెహోషాపాతుతో వార్తాహరులు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నదని తెలియజెప్పినప్పుడు అతడు చాలా భయపడ్డాడు. అయితే ఆనవాయితీగా పాటించాల్సిన సైన్యపు ఎత్తుగడల వైపు తిరగక యెహోషాపాతు దేవుని వైపు తిరిగాడు. అతడు దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తిని అంగీకరిస్తూ తనకున్న ఆందోళనను, భయాన్ని ఒప్పుకున్నాడు. ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. తరువాత రాజు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి యుద్ధములో సైన్యము ముందర నడుచున్నట్లు నియమించాడు. వారు యుద్ధపు కేకలను గాక దేవుని ప్రేమను గూర్చిన స్తోత్రాలు చేశారు. దాని ఫలితము ఆశ్చర్యకరం. వారి శత్రువులు తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టారు. చివరికి దేవుడు చుట్టూనున్న వారిని జయించి వారికి విజయాన్నిచ్చాడు. ప్రియులారా, జీవితము మనలను కనిపించని సవాళ్లతో ముంచివేయగలదు. కానీ మన భయాలు, అనిశ్చితులు మనకు సర్వశక్తి గల దేవుని వైపుకు తిరిగే అవకాశాన్ని ఇస్తాయి. ఆయన ఆచార విరుద్ధంగా చేయగల సమర్థుడు గనుక మన దేవుడు ముందుగా చెప్పేవాడు కాదు, కానీ ఆయన తప్పకుండా ఆధారపడదగినవాడు. ప్రియులారా, ఆయన మీద ఆధారపడదాం. ఆయన ద్వారా అద్భుత కార్యాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.